అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. నేను మార్కెట్‌కి చేపల గురించి వెళ్ళానండి. అక్కడ నాకు ఈ చిన్న చేపలు కనిపించాయి. వీటిని నెత్తళ్ళు అంటారు. అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వీటిని వండుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. చాలా రోజులైపోయింది వండి. అందుకే నేను ఇవి తీసుకొచ్చాను. ఈ చేపలకి తల, అది తోక కట్ చేస్తారండి. అక్కడే క్లీన్ చేయించి తీసుకొచ్చాను. ఈ మధ్యలో కూడా మనం కొంచెం వాష్ చేసుకుంటూ, రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఆ చేపని బాగా కడుగుతానన్నమాట. చూపించాను కదా, ఆ మధ్యలో దానిలో ఉన్న డస్ట్ మొత్తం తీసేయాలి. చూడండి నేను ఎలా కడుగుతున్నానో. ఆ వాటర్లో ఆ ఉప్పు వేసి వాటర్లో బాగా కడుగుతాను. ఆ ప్రతి చేపకు కూడా మధ్యలో డస్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకుంటాను. నీట్గా అలా చేసుకోవాలి. నార్మల్గా అయితే కొంతమంది ఇంట్లో ఆ తల తోక అవి తీసుకుంటారు, కానీ నాకైతే అది రాదు. అక్కడే చేయించి తీసుకొచ్చానమాట. ఇలా మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బాగా ఉంటే, దాని మీద పొట్టు కూడా ఉంటుందన్నమాట. నెత్తళ్ళ మీద పొట్టు ఉంటుంది కదా, అది కూడా బాగా దగ్గరుండి క్లీన్ చేయించుకోవాలి. చూడండి ఎంత ఉందో దాని లోపల డస్ట్. అది మొత్తం తీసాను. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు వేసుకుంటున్నాను. కొంచెం ఇక్కడ చెక్క, లవంగ, యాలకులు కొంచెం క్వాంటిటీ చూడండి ఎంత తీసుకున్నాను. ఆ క్వాంటిటీ వేసేసుకోవాలి. ముందుగా అయితే కొంచెం గసగసాలు కూడా వేసి పెట్టేసి, దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. దీంతోపాటు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాను. ఇప్పుడు దీనిలో నేనైతే గసగసాలు వేసాను, అల్లం వెల్లుల్లిపాయ వేసాను, ధనియాల పొడి వేసాను, అండ్ అంటారు కదా చెక్క, లవంగా, యాలకులు, అవి వేసాను అనమాట. మా అత్తయ్య గారు ఉన్నప్పుడైతే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా ఉండేవాళ్ళండి. మళ్ళీ సేమ్ మసాలాలు నేనే మసాలాలు వేసి ఇచ్చేదాన్ని. అంటారు కదా ఒక్కొక్కరి చేతి వాటం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి. మా అత్తయ్య గారు నాన్ వెజే కాదు, వెజ్ కర్రీస్ వండినా కానీ అసలు చాలా టేస్ట్ వచ్చేవి. అదే ఒక్కొక్కరి చేతివాట ఒక్కొక్కరు రాదు కాబట్టి. కానీ మేమైతే మా అత్తయ్య గారిని చాలా మిస్ అవుతున్నామండి. అత్తయ్య గారి చేతి వంటల్ని కూడా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా అత్తయ్య గారు ఉండుంటే ఇంకా చాలా వెరైటీ వంటకాలు వండి పెట్టేవాళ్ళు. కానీ బ్యాడ్ లక్ అండి. సో ఇక్కడ నేను ఆ చేపల్లో ఉప్పు, కారం, పసుపు వేశాను. మసాలాలు కూడా నేను నూరుకున్నాను కదా, ఆ మసాలాలు కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటాను. కొంతమంది ఇలా చేయరు, వేరే రకంగా చేస్తారు. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి దానిలో చేపలు వదులుతారనమాట. ఇక నేనేంటంటే ఈ చేపల్లో కొంచెం మసాలాలు అవన్నీ కలిపితే కొంచెం చేపగా టేస్ట్ ఉంటుందని చెప్పి నేను ఇలా వండుతాను. ఇక్కడైతే నేను స్టవ్ మీద ఆయిల్ కూడా దాకపెట్టి ఆయిల్ కూడా వేసేసుకున్నాను. దీనిలో కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటాను. మెంతులు ఎందుకంటే ఆ ఫ్లేవర్, చేపలకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఎక్కువ కూడా వేసుకోవద్దండి, చేదు వచ్చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంకా నేను 2 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. దానిలో పచ్చిమిరపకాయలు కూడా 2, 3 పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు మొత్తం బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మనం కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని దానిలో పెట్టుకోవాలి. అక్కడి నుంచేనండి పెద్ద టాస్క్. చేపలు అక్కడ మనం చిన్న చేపలు కాబట్టి మనం స్పూన్తో కలిపిలా కానీ చేపలు ఇరిగిపోతాయి. జాగ్రత్తగా వండాలి ఇక్కడి నుంచి. అదేమంటారు, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చేపలు మొత్తం మెత్తబడిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకు చేపలు గట్టిగా ఉన్నాయి కదా, ఒక 5 నిమిషాలు అయితే మెత్తబడిపోతాయి. అక్కడి నుంచి జాగ్రత్తగా వండుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నాకు చేపలు బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు దీనిలో నేను 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. ఆ టమాటాలు కూడా వేసేసుకుంటాను అనమాట. అంటే నేను ఇక్కడ ఆ చేపలను అటు ఇటు ఏం కదల్చట్లేదు. టమాటో కూడా వేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి ఇలా కలపాలన్నమాట. దాకని తీసుకొని ఇలా రౌండ్గా కలిపి, ఎప్పుడైనా అంతే, చేపల కూర అనేది మనం గరిటెతో పాటు కలపకూడదు. అలా మనం రౌండ్గా కలుపుకుంటూ ఉండాలి. నేను చూపిస్తాను చూడండి ఒకసారి, గరిటె పెట్టి కూడా ఒకసారి నేను చూపిస్తాను. కానీ జాగ్రత్తగా ఉండాలండి చేపలది. మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి. ఆ టమాటాలు కొంచెం మగ్గేంత వరకు అలా కలుపుతాను. ఆ కలిపిన తర్వాత దానిలో నేను వాటర్ పోస్తాను అనమాట. ఈ ప్రాసెస్ని కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఉల్లిపాయలు, టమాటాలు బాగా అయిన తర్వాత వాటర్ పోసి చేపల్ని దానిలో వదులుతారు.
కానీ నేనైతే అలా కాదు, ఇలా చేపల్ని కలుపుకుంటే కొంచెం చేపలకి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను వాటర్ పోసి జస్ట్ అలా కింద చేపల్ని పైకి, పై చేపల కిందకి వచ్చేలా అలా కలుపుతున్నాను అనమాట. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఆ చేపల్ని, ఎందుకంటే చిన్న చిన్న చేపలు కదా, లేదంటే నుజ్జు అయిపోతాయి, అదే చిన్న చిన్న పీసుల్లా కట్ అయిపోతాయి. కానీ టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్కడ గ్రేవీ మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటే సరిపోతుంది. గ్రేవీ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం గ్రేవీ ఇంకా ఇమిటేటట్టు ఉంటుంది. ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి అలా పెట్టేసుకోవచ్చు. మేమైతే గ్రేవీ కొంచెం మాకు ఎక్కువగానే కావాలి, అందుకని అలా గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, ఇలా వండితే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు వేరే రకంగా వండుతారు అంటే అది కూడా ఎలా వండుతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? నా వంటకాలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.